హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు, దేవుడి బిడ్డ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు ఇజ్రాయిలు. నేను మా ఊరు జైం గ్రామం. అక్కడ మేము పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా నాయన నాకు ముందు దేవుని నమ్మి ఉన్నాడు. ఆయన ఎంతో చెప్తా ఉండేది, మంచి గొప్ప దేవుడా, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోమని ఆయన ఎంతో మందికి చెప్తా ఉండేది. మాకు మరీ చెప్తా ఉండేవాడు, మీరు ఎందుకయ్యా ఊరికి ఇంగ్లీష్ దేవుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని నమ్ముకోమని చెప్తారు అని మా నాయన ఎంతకు అడిగేవాడు. అడుగుతున్నా కానీ మా నాయన మా కొరకు చెప్తా ఉండేవాడు, దేవుని నమ్ముకొని గొప్ప దేవుడు అని చెప్పేవాడు. అయినా కానీ నేను నమ్ముకునేవాడు కాను, నేను వెళ్ళిపోతూ ఉండేది. అలాగా మా అన్నదమ్ములు కానీ మేము కానీ నమ్మేవాళ్ళం కాదు. మా నాయన ఒక్కడే నమ్మి ఉన్నవాడు. నమ్మి సరేనని చెప్పేసి నేను దేశాలు వెళ్ళిపోయేవాడిని. అలాగా మా నాయన వచ్చినప్పుడు అంతా కానీ ఫోన్లు చేసి కాడ ప్రార్థన చేసి, నాయన ప్రార్థన చేయించుకోండి రా, మీరు ఎక్కడ అడవిలో ఉన్నారు అంటా ఉంటే ఏం చేస్తామంటే సరేలే అని చెప్పేసి ఆయన చేసుకోండి, ఆయన ప్రార్థన చేసుకొని, ఆయన గొప్ప దేవుడు అని చెప్పేవాడు. అయినా మేము వినేవాళ్ళం కాను. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తా ఉన్నాము అని చెప్పి నేను వద్దనేది. అతన్ని అసలు తిట్టేవాడిని కనుక అయినా కానీ చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్పేవాడు, మీరు ఎందుకు ఇన్ని కష్టాలు పడి దేవుడిని నమ్ముకుంటే దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పేవాడు. చెప్తా ఉంటే నేను సరేలే, నేను నమ్ముకోవాలా అనుకున్నప్పుడు నేను నమ్ముకుంటాలే, నాకు నువ్వు చెప్పబడలేదు అనేవాడిని. సరేలని చెప్పేసి నేను మళ్ళీ పనికి పోతా ఉండేవాడిని. ఒకరోజు నేను ఆ దేశం మానేసిన తర్వాత ఒక తోటలో కుదిరేలాక మా యాసం ఏం చేసినట్టు తాటికాయలు కొట్టమని చెప్పేవాడు. నేను ఏంటంటే ఆశపడి తాటి చెట్టు ఎక్కిన తర్వాత పైకి ఎక్కాను. అంతకుముందు నాకు లివర్ ఉండింది కడుపులో. దేవుడు అదిగా ప్రార్థన చేసుకుంటూ తగ్గిపోయింది. అయినా కానీ నేను దేవుని నమ్మను. అప్పటికి కూడా దేవుని నమ్ముకుంటా అలాగానే ఉండిపోయినాను. అలాగా పైకి తాడి చెట్టు ఎక్కిన తర్వాత నాకు కళ్ళు కనబడకుండా పోయినాయి. మసుగ్గా కళ్ళు అయిపోతూ ఉన్నాయి. చుట్టుపక్కల చూశాను, ఎక్కడ మనిషి కానరాలేదు. ఎలా అనుకున్నాను, ఎలా బ్రతకాలి, నేను దిగలేను, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు అనుకుంటా ఉన్నవాడిని. అప్పుడు మా నాయన చెప్తున్న ఒక మాటలు నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాయన అనుకొని దేవుణ్ణి నేను గుర్తు చేసుకొని ఆయన మాటలో, అయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా ఉంటానని ఆయన నేను తలుచుకున్న తర్వాత నాకైతే కళ్ళు కనబడలేదు. కానీ ఒకటే దేవుడు బిడ్డలారా, నేను చెట్టు ఎక్కానని ఉన్నాను, కానీ నా ప్రాణం నాకు పూర్తిగా తెలిసిపోయింది. నేను చచ్చిపోతానని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే నేను చెట్టు పైన ఉన్నాను, నన్ను ఎవరు కాపాడేవాడు లేరు. ఆ స్థితిలో నేను దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు నేను కింద నా చుట్టుపక్కల మొక్కలు రాళ్ళు ఉన్నాయి. అయినా కానీ సరే దేవుని తెలుసుకున్న తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ నేను కళ్ళు తెచ్చేలాగా నేను కింద ఉన్న తర్వాత అక్కడ నేను గంటన్నరకి నాకు వెలుకురాలి. చనిపోయాను, నేను పూర్తిగా చనిపోయాను. ఎందుకంటే నేను ఇది చెప్తున్నానంటే, నేను దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ రోజు నేను కింద పడిపోగానే చనిపోయాను, కానీ ఆ రోజు నన్ను దేవుడు బ్రతికించి మళ్ళీ నేను పనుకోన్నప్పుడు దేవుడు నా కలాపం నడిపించి, ఎందుకు ఇజ్రాయిల్ పనుకొని ఉండవు అని అనేవాడు. అనేలాగా నాకేదో
నాకు ఒక పాస్టర్ ద్వారా దేవుడు ఒక వీరైన మా ఆయన పోయే గుడిలో పాస్టర్ ద్వారా వచ్చాడు. దేవుడు నా సార్ వచ్చి లేవదీసి ఇక్కడ కొనుక్కోండి ఇజ్రాయిల్ అని అన్నప్పుడు అప్పుడు లేకున్నా సార్ నాకు నొప్పులుగా ఉంటుందంటే లేవదీశాడు. లేచాను. ఆ నుంచి మళ్ళీ తాచికాల నుంచి పట్టు తీసుకొని నా కవలు అన్నీ తీసుకొని బయలుదేరిపోయి పోయిన కొన్ని దూరం ఆడాలని చెప్పు పండుకొని లేచిపోదామని అనుకున్నాక ఆ నుంచి లేలేకపోయింది. దేవుడు ఇంతవరకు ఎందుకంటే నేను ఆడదాకెందుకు నడిచించానంటే దేవుడు నా తోడు ఉన్నాడు కాబట్టి నేను అంత దూరం నడిచిపోతూ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత నా శరీరంలో పైన దెబ్బలేదు, కానీ లోపల నా వెనక వారంటీ మొత్తం తొలిగిపోయి ఉండదు. అలా మా చెల్లెలు కాడ నన్ను ఉన్న దేవుని ఆమె పేరు అవును ఆమె ఫోన్ చేశాడు. వచ్చి వాళ్ళు నన్ను తీసుకుపోయాను. అప్పుడు నీకే ఇబ్బంది లేదన్నా నేను భాషను చూపిస్తాను, ప్రార్థన చేపించుకుని తగ్గిపోతా. దేవుడు బాగా చేస్తాడు, చాలా గొప్ప దేవుడు. ఆ రోజు పాస్టర్ గారు వచ్చారు, నాకు శుభ్రంగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు కొద్దిగా నడవగాల్స్తూ వచ్చాను. అట్లాగానే ఇంకా అప్పుటాంచి ఒకటే ప్రార్థన చేసుకుంటా నన్ను దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు మళ్ళీ నేను గొప్ప దేవుడని నేను దేవుని నమ్మినాను. ఈరోజు దేవుడిలో నేను బాగా స్వస్థపరిచాడు. దేవుడు ఇప్పుడు నేను పోతా ఉన్నా. చాలా గొప్ప దేవుడు నన్ను ఎంతగా కాపాడాడు. ఆ రోజు కాపాడాడు. ఇప్పుడు కూడా కొన్ని సాక్ష్యాలు దేవుడు నాకు చేసిన మేలులు దేవుడు చిన్న కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మళ్ళీ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఆ సాక్ష్యాలు మళ్ళీ మీ ముందర పంచుకుంటాను. నేను ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. వందనాలు, అందరికీ వందనాలు. నాకు ప్రార్థన చేస్తున్నామండి. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా.